రాజకీయం మొదలవుతుంది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో సమరం ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్రం తాజాగా కులగణాలతో సహా జనగణనకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. కేంద్ర పార్లమెంటు స్థానాల దిశగా కసరత్తులు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ ఏ స్థానాలు పెరుగుతున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది చర్చగా మారింది. ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతుంది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో సమరం ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్రం తాజాగా కులగణనతో సహా జనగణనకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. కేంద్రం పార్లమెంటు స్థానాల దిశగాను కసరత్తు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ ఈ స్థానాలు పెరగనున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జనగణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులపైన జనగణన తరువాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో రిజర్వేషన్ శాతాల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగడం ఖాయమని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావటం ఖాయం కనిపిస్తుంది. ఇక పార్లమెంటు కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు 2 వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో 3 పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్టీ వర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ తమాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా మాచెల పట్టణంలోని 23వ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై 10వ తేదీన ఉదయం 8:16 గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు భారీగా తరలివచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్, కొట్టు శ్రీను ప్రజా సేవకులు కోరుతున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టకు, మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ, ధన రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499949768. ఓం నమో వెంకటేశాయ. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.